R9 భక్తి టీవీ సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. భక్తి, విశ్వాసం, శక్తి ఈ మూడు కలిగిన చోటే దైవానుభూతి కలుగుతుంది. అలాంటి అపూర్వ ఆధ్యాత్మిక వాతావరణానికి నిలయంగా మారింది నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వారాహి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయ్యప్ప దేవాలయం. ఇక్కడ కొలువైన శ్రీ వారాహి దేవాలయం ఈ ఆషాఢ మాసంలో వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఆషాఢం అంటేనే అమ్మవారి ఆరాధనకు అత్యంత పవిత్ర కాలం. అలాంటి పవిత్ర మాసంలో సప్త మాతృకల్లో అత్యంత ఉగ్రశక్తిగా, భక్తులపై అత్యంత కరుణామయిగా, శత్రు సంహారిణిగా, రాజ్యలక్ష్మిని ప్రసాదించే దివ్యదేవిగా కొలువపడే శ్రీ వారాహి మాత నవరాత్రి మహోత్సవాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. గంటా నాదాలు, వేద మంత్రాల ఘోష, ధూపదీప నైవేద్యాల పరిమళాలు, మంగళ వాయిద్యాల నాదం, ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామ అర్చనలు, మహిళలతో సామూహిక కుంకుమార్చనలు, మహామంగళ హారతులు, అన్నదాన కార్యక్రమాలతో అత్యంత వైభవంగా సాగుతున్న శ్రీ వారాహిదేవి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఆషాఢ మాసం శక్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలం. ఈ పుణ్య సమయంలో జగన్మాత శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని నాగారం మున్సిపాలిటీ పరిధిలో గల లోకేశ్వరి కాలనీలో కొలువై ఉన్న శ్రీ 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 మహావారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అమ్మవారి దివ్య దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో అలంకరణతో దర్శనమిస్తున్న వారాహి తల్లి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలువై ఉంది. శ్రీ 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 మహావారాహిదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆషాఢ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక అభిషేకాలు, వేద మంత్రాల నడుమ అర్చనలు, సహస్రనామ పూజలు, మహిళలతో సామూహిక కుంకుమార్చనలు, మహామంగళ హారతులు, భక్తులకు అన్నప్రసాద వితరణ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవాలను బ్రహ్మశ్రీ శివకార్తిక్ శాస్త్రి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చేపడుతున్నారు. సప్త మాతృకల్లో 5వ దేవతగా కొలువబడే మహాశక్తి శ్రీ వారాహిదేవి, విష్ణుమూర్తి వారాహ అవతార శక్తి స్వరూపిణిగా అవతరించిన అమ్మవారు. పంది ముఖం, అపారమైన శక్తి, అసుర సంహారిణి, భక్తుల రక్షకురాలు. శ్రీచక్రంలో దండనాథురాలుగా లలితా త్రిపుర సుందరీ దేవికి సేనాధిపతిగా, శత్రు సంహారిణిగా, రాజ్యాధికారాన్ని ప్రసాదించే దేవిగా తంత్ర గమాలలో వారాహి దేవికి అత్యున్నత స్థానం ఉంది. పురాణాల ప్రకారం భూదేవిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వారాహ అవతారం ధరించినప్పుడు ఆ దివ్యశక్తి రూపమే వారాహి దేవి. మరో కథనం ప్రకారం బండాసురుని సంహారం కోసం లలితా పరమేశ్వరి తన సేనకు నాయకత్వం వహించేందుకు వారాహి దేవిని ఆవిర్వింపజేసిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేసి సజ్జనులను కాపాడే పరమశక్తిగా కొలువబడుతోంది. ఆషాఢ మాసంలో నిర్వహించే వారాహి ఆషాఢ గుప్త నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తారు. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కుటుంబంలో శాంతి, ఆర్థిక అభివృద్ధి, శత్రుబాధల నివారణ,
కోర్టు వ్యవహారాల్లో విజయం, ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, సంతాన సౌభాగ్యం, ఆరోగ్య రక్షణ, దుష్ట శక్తుల నివారణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే నాగారం మున్సిపాలిటీ పరిధిలో లోకేశ్వరి కాలనీలో కొలువైనటువంటి శ్రీ 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 వారాహీదేవి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ వారాహీదేవి ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృత అభిషేకం, పుష్పాభిషేకం, కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం, వారాహి అష్టోత్తర శతనామార్చన, మహామంగళ హారతి, తీర్థ ప్రసాదం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పూజా కార్యక్రమాలను తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. మహిళలు కుంకుమార్చన చేపడుతున్నారు. ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటూ కుంకుమార్చన చేయడం వల్ల సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, కుటుంబ ఐక్యత, సంతాన శ్రేయస్సు, ఆరోగ్యం, మంగళకర జీవితం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఆలయంలో ప్రతిరోజు వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. భక్తులు కూడా సేవాభావంతో స్వచ్ఛందంగా పాల్గొంటూ అమ్మవారి ఆశీస్సులను పొందుతున్నారు. ప్రతిరోజు అమ్మవారికి విభిన్న రూపాల్లో అలంకరణ చేస్తూ పుష్పాలతో, బంగారు ఆభరణాలతో, దివ్య వస్త్రాలతో వెలుగుల నడుమ అమ్మవారి రూపం భక్తులను పరమశింపచేస్తోంది. ఒక్కో రోజు ఒక్కో అలంకరణ వెనుక ఒక్కో ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. దాన్ని వేద పండితులు భక్తులకు సంపూర్ణంగా తెలియజేస్తూ అమ్మవారి యొక్క విశిష్టతను తెలుపుతూ ఉన్నారు. శ్రీ వారాహీదేవి ఆషాఢ గుప్త నవరాత్రుల్లో చేసిన పూజలకు అనేక రెట్ల ఫలితం దక్కుతుందని భక్తుల యొక్క విశ్వాసం. భక్తి ఉంటే భయం ఉండదు. వారాహిమాత కటాక్షం ఉంటే అడ్డంకులు తొలగిపోతాయి. ఆషాఢ గుప్త నవరాత్రుల్లో ఒక్కసారి అమ్మవారిని దర్శించుకొని ఆమె దివ్య ఆశీస్సులను పొందాలి. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని లోకేశ్వరి కాలనీలో కొలువైన శ్రీ వారాహి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయ్యప్ప దేవాలయంలో జరుగుతున్న ఈ దివ్య మహోత్సవాలు భక్తి, సాంప్రదాయం, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. रुद्राय नमोऽस्तु यज्ञस्य मायया सर्वानवयजामहे रुद्रो मा विशान्तकः गणपति
వింగ వీణామోషోత్సవం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణామోషోత్సవం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా ఓం గణపతి మహామహే కవింగ వీణామోషోత్సవం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణామోషోత్సవం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణామోషోత్సవం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్నాన శృణ్ణోదభి సేదసాధన స్వాహా గణపతి మహామహే కవింగ వీణాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పదా ఆనశ్రుణమన్నోదవి సేదసాధన స్వాహా అందరూ కూడా లక్ష్మీ గణపతయే నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే ధర్మమే స్వాహా స్వాహా హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదమే స్వాహా స్వాహా ఓం శ్రీ హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే
శ్రీ వారాహి అమ్మవారు ఒక 5 సంవత్సరాల వెనకాల వారాహి అమ్మవారు అంటే ఎవరికి తెలియదు చాలా మంది. అదేవిధంగా కాంతార సినిమా వచ్చిన తర్వాత అందరు కూడా అమ్మవారి యొక్క స్వరూపము, అమ్మవారి యొక్క వైభోగము, అమ్మవారి యొక్క విశిష్టత తెలిసి వస్తుంది మనందరికి కూడా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యొక్క వారు కూడా దీక్ష చేసి వారి వల్ల కూడా కొద్దిగా అమ్మవారి యొక్క వైభోగం మళ్ళీ పెరిగింది. అదేవిధంగా దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడము, దాంట్లో భాగంగా ఇక్కడ దేవస్థానం నిర్మాణం చేయడము, లాస్ట్ ఇయర్ అత్యంత ఘన వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మళ్ళీ ఇప్పుడు ఈ దేవాలయంలో 2వ వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కలియుగంలో కలో చండీ వినాయక, ఎలాగైతే మనం గణపతిని ఆరాధన చేస్తామో, దుర్గని ఆరాధన చేస్తామో, తొందరగా మనకు ప్రసన్నమైన దేవతలు ఎవరు అంటే గణపతి, దుర్గాదేవి. లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క సైనాధ్యక్షురాలు ఎవరు అంటే మహావారాహి అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటంటే భూ సంబంధిత సకల కార్యక్రమాలు, భూ సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, అటువంటి ఇబ్బంది తొందరగా తొలగిపోవాలంటే వారాహిని ఆరాధన చేయాలి. అదే కాకుండా విశేషంగా కొన్ని పుస్తక ప్రమాణం ఏం చెప్పబడుతుంది అంటే ఆరోగ్యానికి సంబంధించిన దానికి కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేసే విశేషమైనటువంటి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటుంది అని చెప్పి కొన్ని పుస్తక ప్రమాణం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన భాగ్యనగరం నందు 3వ దేవస్థానం, మొదటిది దిల్సుఖ్ నగరు, 2వది అల్వాలు, 3వది నాగారం. ఇక చాలా దగ్గర పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాలు కూడా దేవస్థానంగా పరిగణించి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు మహావారాహి అమ్మవారు. ఈ అమ్మవారి విశిష్టత ఏమిటంటే విశేషంగా నరఘోష, నరదృష్టి, దాంతోపాటు భూ సంబంధించిన ఏ ఒక్క ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, అటువంటి దోషాలు పోవాలని కూడా ఈ వారాహి ఆరాధన చేయాలి. అలా అని చెప్పి అన్యాయం ఉన్నటువంటి భూ సంబంధించిన దాంట్లో అక్కడ మనం ఏదో చేసి అమ్మవారిని ఆరాధన చేస్తారంటే కూడా అమ్మవారు కూడా ఒప్పుకోదు. స్వచ్ఛమైన నిజమైనటువంటి సమస్య ఏదైనా భూ సంబంధించిన ఉంటే అటువంటి కార్యక్రమం మాత్రం అమ్మవారిని ఆరాధన చేస్తే దానివల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. కానీ అన్యాయంగా సంబంధించినట్టు ఏమైనా ఉంటే దాంట్లో కూడా ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి అమ్మవారిని ఆరాధన ఎలా చేయాలంటే రాత్రికాల సమయం అందే అమ్మవారిని ఆరాధన చేయాలి. అందుకే మేము ఉదయం ఏం చేస్తున్నాము, 5 గంటలకి అమ్మవారికి అభిషేకము, 5:30 నుండి 5:40 హోమ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం. మళ్ళీ సాయంకాలం కూడా అమ్మవారిని చీకటి పడ్డ తర్వాతనే ఆరతి ఇచ్చేసి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాశీ క్షేత్రంలో అమ్మవారు రాత్రి సమయం అందే, ఉదయం అందే దర్శనం ఇస్తుంది వారాహి అమ్మవారు. కాశీ క్షేత్రం నుంచి కాశీ యొక్క క్షేత్రపాలకులు అమ్మవారే, గ్రామ దేవత అమ్మవారు. అదేవిధంగా 2వ దేవస్థానము బెంగాల్లో ఉంటుంది. బెంగాల్ తర్వాత మూడో ప్రదేశం వచ్చేసి తమిళనాడు. ఈ అమ్మవారి ఆరాధన తమిళ ప్రాంతం వాళ్ళు, బెంగాల్ ప్రాంతం వాళ్ళు చాలా విశేషంగా చేస్తారు. కేరళ వాళ్ళు కూడా చాలా విశేషంగా చేస్తారు. దాంతోపాటు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి మనం ఎలాగైతే దుర్గా అమ్మవారి, లలితా త్రిపుర సుందరి ఆరాధన చేస్తామో అటువంటి పరమ పవిత్ర అమ్మవారి యొక్క సైనాధ్యక్షురాలు ఈ యొక్క వారాహి అమ్మవారు. కావున అమ్మవారి దీక్ష భక్తి శ్రద్ధతో ఆచరణ చేయాలి. చాలామందికి సమస్యలు చాలా వచ్చాయి. వారాహి నవరాత్రి ప్రారంభం కాక ముందు నుంచి మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. అయ్యగారు కంకణం కట్టుకోవాలా, అయ్యగారు దీక్ష చేయాలా, అయ్యగారు రెడ్ కలర్ క్లాత్ వేయాలా, అయ్యగారు కంకణం అయ్యగారు పీఠం పెట్టుకోవాలా. చాలామంది చాలా రకాల ఫోన్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. వారాహి అమ్మవారు ఆరాధన చేయాలంటే దీక్ష ఉంటే సరిపోతుంది. దీక్ష అంటే ఖచ్చితంగా రెడ్ కలర్ డ్రెస్సులు కట్టుకోవాలి, రెడ్ కండవ వేసుకోవాలి, అలా ఆలోచన ఏం లేదు. కంకణం కట్టుకొని
అమ్మవారిని ఆరాధన చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అమ్మవారికి సంబంధించిన మూలమంత్రం చాలా కఠినంగా ఉంటారు. ఆ మూలమంత్ర ఉపదేశం మూలమంత్రం మనం చెప్పాలన్నా, ఆ మూలమంత్రం మనం పఠనం చేయాలన్నా మనకు ఎవరితో ఉపదేశం కావాలి? గురుముఖంగా ఉపదేశం కావాలి. వారాహి మూలమంత్రం చెప్పాలంటే అందరూ కూడా చాలామంది ఫోటోలు పెట్టుకొని దీపారాధన చేసుకొని అర్చనలు అష్టోత్తరాలు చేస్తూ ఉన్నారు. కానీ దాంట్లో అర్చన చేయడానికి అష్టోత్తరానికి తప్పేం లేదు. కానీ మూలమంత్రాలు బీజాక్షర సంబంధించిన మూలమంత్రం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పఠించాలంటే ఏం కావాలి? గురుముఖంగా ఉపదేశం కావాలి. గురుముఖంగా ఉపదేశం లేనటువంటి మంత్రము మనం ఎంత ప్రయత్నించినా, మనం ఎన్ని పఠనం చేసినా దాని యొక్క ఫలితం ఉండదు. దీన్ని కూడా ఎలా అంటే దేవీ నవరాత్రులు అమ్మవారిని ఆరాధన ఎలా చేస్తామో అలాగనే రెడ్ కలర్ డ్రెస్సులు కట్టుకొని రెడ్ కలర్ కడవలు వేసుకొని ఆరాధన చేస్తున్నారు. ధర్మపరంగా చేయడం కరెక్టే, అమ్మవారిని ఆరాధనలో తప్పేం లేదు. కానీ దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించి అమ్మవారిని ఆరాధన చేయడమే మన హిందూ ధర్మం, మన శాస్త్ర ప్రమాణం. కావున దీన్ని గణపతి నవరాత్రులుగా చూడకూడదు. దీన్ని గుప్త నవరాత్రిగా చూడాలి. ఇది దేవాలయం ఉంది కాబట్టి దేవాలయం పక్కన మనం ఈ యొక్క మండపం ఏర్పాటు చేసుకొని అక్కడ గర్భాలయం ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధన అభిషేకం చేస్తే వచ్చే భక్తులకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇక్కడ మండపం ఏర్పాటు చేసి అమ్మవారికి అందరికీ అభిషేకం చూసే అవకాశం ఉండాలని చెప్పి ఇక్కడ అభిషేకం చేసి అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసి ఇక్కడ మహిళలతో కుంకుమార్చన చేసి యాగశాలను హోమాలు చేయించి ఇవన్నీ హారతులు ఇచ్చి కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే అమ్మవారి వైభోగం తెలవాలని మనం అన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంతేగాని చాలా వరకు ఇప్పుడు చాలా రకాల అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. అమ్మవారి వైభోగం బయట బాగానే వస్తుంది కాబట్టి రావాలి, అమ్మవారి కూడా వైభోగం రావాలి, అమ్మవారి అనుగ్రహం మనం ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలంటే అమ్మలాగా ఆరాధన చేయాలి. అర్థమైనందరూ కూడా ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ చింతిత మనోరథ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా మమ గృహే ధనగణక వస్తువాహన పుత్రపౌత్రాది అభివృద్ధ్యర్థం శ్రీ మహావారాహి దేవత అనుగ్రహేణ మమ సంకల్పిత సకల కార్య దిగ్విజయత సిద్ధ్యర్థం మమ దంపత్యోః సాగరవర్ష శతపర్యంతం అన్యోన్య దాంపత్యత మైత్రీకరణ సిద్ధి ద్వారా సత్సంతాన సౌభాగ్యాభి వృద్ధ్యర్థం శ్రీ వారాహి దేవత అనుగ్రహేణ మమ గృహే దుష్ట ప్రయోగాది సమస్త దోష నివారణార్థం శ్రీ మహావారాహి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం ద్వితీయ దివసే కుంకుమార్చన పూజా కరిష్యే. అమ్మ అందరూ నమస్కారం చేసుకొని కొద్ది సమర్పయామి. శ్రీ మహావారాహ్యై నమః పాదయోః పాదం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖేష్ ఆచమనీయం సమర్పయామి. అవతారిక స్నానం సమర్పయామి. వస్త్రార్థం కుంకుమవిలేపనం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షరార్థం సమర్పయామి. శ్రీగంధ విలేపనం సమర్పయామి. గంధస్య గణనార్థం హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైరక్షతైః పూజయామి. కుంకుమై పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ చేస్తూ ఉన్నామా. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నమః. ఓం నేత్రదేవ్యై నమః. ఓం వస్త్రదేవ్యై నమః. ఓం కామేశ్వర్యై నమః. ఓం భగవాలిన్యై నమః. ఓం నిత్యక్లిన్నాయై నమః. ఓం భేరుండాయై నమః. ఓం మన్యవాసిన్యై నమః. ఓం మహావజ్రేశ్వర్యై నమః. ఓం శివదూత్యై నమః. ఓం దురితాయై నమః. ఓం కులసుందర్యై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నీలపతాకాయై నమః. ఓం విజయాయై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం జ్వాలాబాలిన్యై నమః. ఓం చిత్రాయై నమః. ఓం మహానిత్యాయై నమః.
परमेश्वर परमेश्वर्ये नमः ओम मित्रेशमये नमः ओम षष्ठीशमये नमः ओम मुट्टीशमये नमः ओम चिर्यानाथमये नमः ओम लोपामुद्रामये नमः ओम अगस्त्यमये नमः ओम कालदापरमये नमः ओम धर्माचार्यमये नमः ओम मुक्तकेशीश्वरमये नमः ओम दीपकलानाथमये नमः ओम विष्णुदेवमये नमः ओम प्रभाकरदेवमये नमः नमः ओम अनंगमदनाय नमः ओम अनंगमदनाधुराय नमः ओम अनंगरेखाय नमः ओम अनंगवेगिन्ये नमः ओम अनंगांकुशाय नमः ओम अनंगमालिन्ये नमः ओम सर्वसंक्षोभणचक्रस्वामिन्ये नमः गुप्तधरयोगिन्ये नमः ओम सर्वसंक्षोभिन्ये नमः ओम सर्वविद्राविण्ये नमः सर्वाकर्षिण्ये नमः ओम सर्वाज्ञादिन्ये नमः सर्वसम्मोहिन्ये नमः सर्वस्तंभिन्ये नमः सर्वद्रुम्भिन्ये नमः सर्वशंकरिये नमः सर्वरञ्जिन्ये नमः सर्वोन्मादिन्ये नमः सर्वार्थसाधिन्ये नमः सर्वसंपत्तिपूर्ण्ये नमः ओम सर्वमन्त्रमये नमः सर्वद्वन्द्वक्षेङ्कर्ये नमः सर्वसौभाग्यदायकचक्रस्वामिने नमः सम्प्रदाययोगिन्ये नमः ओम सर्वसिद्धिप्रदाय नमः सर्वसम्पत्प्रदाय नमः ओम सर्वप्रियङ्कर्ये नमः ओम सर्वमङ्गलकारिण्ये नमः ओम सर्वकामप्रदाय नमः ओम सर्वदुःखविमोचन्ये नमः ओम सर्वमृत्युप्रशमन्ये नमः ओम सर्वविघ्ननिवारिण्ये नमः सर्वाङ्गसुन्दर्ये नमः ओम सर्वासौभाग्यदायिन्ये नमः सर्वार्थसाधकचक्रस्वामिने नमः ओम कुलोत्तीर्णयोगिन्ये नमः सर्वज्ञाय नमः ओम सर्वशक्तिये नमः सर्वैश्वर्यप्रदायिन्ये नमः ओम सर्वज्ञानमये नमः ओम सर्वव्याधिविनाशिन्ये नमः ओम सर्वाधारस्वरूपाय नमः ओम सर्वपापहराय नमः ओम सर्वानन्दमये नमः सर्वरक्षास्वरूपिण्ये नमः ओम सर्वेप्सदफलप्रदाय नमः सर्वशुक्लाकरस्वामिने नमः निगर्भयोगिन्ये नमः वशिन्ये नमः ओम कामेश्वर्ये नमः मोदिन्ये नमः विमलाय नमः ओम अरुणाय नमः ओम जीन्ये नमः ओम सर्वेश्वर्ये नमः ओम कौलिन्ये नमः सर्वरोगहरचक्रस्वामिने नमः रहस्ययोगिन्ये नमः पाणिन्ये नमः चापिन्ये नमः पाशिन्ये नमः ओम अंकुशिन्ये नमः महाकामेश्वर्ये नमः महावज्रेश्वर्ये नमः महाभगवालिन्ये नमः सर्वसिद्धिप्रदचक्रस्वामिने नमः अतिरहस्ययोगिन्ये नमः श्री श्री महाभट्टारकाय नमः सर्वानन्दमयचक्रस्वामिने नमः परापररहस्ययोगिन्ये नमः त्रिपुराय नमः त्रिपुरेश्ये नमः त्रिपुरसुन्दर्ये नमः त्रिपुरानाशिन्ये नमः त्रिपुराश्रिये नमः त्रिपुरमालिन्ये नमः त्रिपुरासिद्धाय नमः त्रिपुराम्बाय नमः ओम महात्रिपुरसुन्दर्ये नमः महामहेश्वर्ये नमः महामहाराज्ञे नमः महामहायज्ञे नमः महामहागुप्ताय नमः महामहाक्लिप्ताय नमः महामहानन्दाय नमः महामहास्पन्दाय नमः महामहाशयाय नमः ओम महामहाश्रीचक्रनगरसाम्राज्ञे नमः